ఇప్పుడెప్పుడో బాగా వైరల్ అయింది చిన్న బడ్జెట్తో తీసిన సినిమా అమ్మో 1వ తారీఖు అని. ఒక మధ్య తరగతి వాడికి 1వ తారీఖు జీతం వస్తుందంటే ఆ ముందు నుంచి ఇంట్లో వాళ్ళ కోరికలు, ఆ కోరికల్ని తట్టుకోలేక చివరికి సతమతమయ్యేటటువంటి కొడుకు పాత్రతో అద్భుతమైనటువంటిది. దాంట్లో కోట గారు కానీ ఎంఎస్ కానీ వీళ్ళందరూ అద్భుతమైనటువంటి నటనను పండించినటువంటి సినిమా. ఇప్పుడు అమ్మో 1వ తారీఖు చంద్రబాబు గారికి వినిపిస్తోంది, ఆయన గుండెల్లో దడ పుడుతోంది. వాలంటీర్ అనే వ్యవస్థ ద్వారా జగన్కి ఓట్లు వచ్చేస్తే ప్రతి 50-60 కుటుంబాలతో ఒక మనిషికి సంబంధాలు ఏర్పడిపోయినాయి. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులన్నీ అతను తీసుకెళ్ళి ఆ ఇళ్ళకి ఇచ్చాడు కాబట్టి ఆ ఇళ్ళ వాళ్ళు అతను చెప్పిన మాట వింటారు, అతను చెప్పిన వాళ్ళకి ఓటేస్తారు. కాబట్టి వాలంటీర్ అనేవాడే ఒక రాక్షసుడుగా, ఒక అమ్మాయిల బ్రోకర్ లాగా, లేకపోతే వాళ్ళు ఒక దగుల్బాజీలాగా ప్రొజెక్ట్ చేద్దామని చెప్పి మీడియా ద్వారా, ప్రెస్ మీట్ల ద్వారా, సభల ద్వారా అనేకం ప్రొజెక్ట్ చేశారు. సీన్ కట్ చేస్తే అది ఆ తర్వాత వాళ్ళే ప్రజలందరూ కూడా వాళ్ళు కావాలని కోరుకుంటున్నారని గ్రహించాక వాలంటరీ వ్యవస్థ కొనసాగాలి అని చెప్తూ మేము వస్తే ఇంకో 5,000 జీతం పెంచుతామని చెప్తూ సాగుతూ ఉన్నారు ఆయన. అయితే పెన్షన్లు ఇంటికి వెళ్ళనీయకుండా ఇస్తే ఈ 2 నెలలు వాలంటీర్ కనబడకపోతే అప్పుడు వాలంటీర్ కూడా ఆ ఇళ్ళకి వెళ్ళడు, తద్వారా మనకే ప్రయోజనం అని ఆశించారు. సీన్ కట్ చేస్తే వాలంటీర్ వాళ్ళ ఇళ్లతో మమేకమయ్యాక వాళ్ళని అడగకుండా ఎట్టుంటారు? ఆ ఏరియా పిల్లవాడు ఆ ఏరియాలో పిల్లే కదా, వీళ్ళకేమో అంత తెలియదు కదా ఎక్కడికి వెళ్ళాలో. క్రిందటిసారి సచివాలయంకి వెళ్ళి డబ్బులు తీసుకోమన్నప్పుడు వాళ్ళని అడిగితే సచివాలయంలో ఇస్తున్నారంటే అక్కడికి వెళ్ళి తీసుకోండి అని చెప్పారు. అలా వెళ్తున్న క్రమంలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ పాపం ఎవరిది అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ, అట్లాగే ఈ పత్రికలకు సంబంధించినటువంటి అంశం. ఫైనల్గా ఆ పాపం వెంటాడింది, భయపడ్డారు. ఇప్పుడు దాన్ని మార్చండి, ఇళ్ళ దగ్గరికే ఇవ్వండి అని చెప్తూ వాలంటీర్ ద్వారా మాత్రం వద్దు, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇప్పించండి అంటూ ఎన్నికల సంఘానికి పదే రాశారు. ఎన్నికల సంఘం ఏమంది? ఎలక్ట్రానిక్ మోడల్లో ట్రై చేయండి, ఎవరైతే అకౌంట్స్ లేవో వాళ్ళకి బ్యాంకులో వేయమని చెప్పింది. ఇదే వాళ్ళకి ఇంటికి పంపించమంది. ఇప్పుడు 65 లక్షల మందిలో 41 లక్షల మందికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. ఇప్పుడు బ్యాంకులో వేస్తారు. బ్యాంకులో వేయడం అంటే బ్యాంకులో అక్కడికి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకోవాలి. సచివాలయం ఇంటి దగ్గరలో ఉన్న సచివాలయానికి ఇబ్బంది పడుతుంటే ఇక బ్యాంక్ అయితే వేరే ఊళ్ళల్లో ఉంటుంది. ఇక్కడ ఎండకే ప్రాణాలు కోల్పోతుంటే అక్కడ ఎట్లా ఉంటుంది? దాంతో ఇప్పుడు చంద్రబాబు గారు ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు, ఈనాడు జ్యోతి ఇది జవహర్ రెడ్డి లేకపోతే జగన్కి తొత్తులు లేదా జగనే చేయిస్తున్నాడని, అక్కడ ఎన్నికల సంఘం ఆదేశాలు వీళ్ళందరి కంప్లైంట్ల ద్వారానే వచ్చినటువంటిది అన్నది ప్రజలకు తెలియకుండా చేయడానికి నానా తాపత్రయం. 1వ తారీఖు తర్వాతన 1వ తారీఖు ఇవ్వరు, 2వ తారీఖుకి వేస్తారు. 2వ తారీఖు తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళు బ్యాంకుల దగ్గర డ్రా చేసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఆ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందన్న గుండెదడ మాత్రం వెంటాడుతోంది.